ఒంట్లో వ్యాధి నయమైతేనే కదా ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా వ్యాధి నయం కావడానికి ఎంతకాలం అవుతుంది? ఎప్పుడు నయమవుతుంది అని చెప్పండి, సంతోషంగా ఉంటాను. ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకుంటే నీకు ప్రశాంతత ఎలా వస్తుంది? భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నడిచే వర్తమానాన్ని నువ్వు సంతోషంగా అనుభవించలేవు. ఈరోజు ఈ నిమిషం ఇది మాత్రమే మనకి సొంతం అనుకోవాలి. ఈరోజు ఏ విత్తనాన్ని నాటుతావో దాన్నే రేపు పంటగా పొందుతావు. సరే, నా జీవితం కష్టాలతో శోకంతో నిండింది. ఈ వ్యాధి వచ్చింది. వచ్చిన వ్యాధి నయం చేసుకోవాలనుకుంటున్నావు కదా, శోకాన్ని తరివేయాలి. ధైర్యంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోవాలి. నీ దుఃఖాన్ని, నీ కష్టాలని, వచ్చిన వ్యాధిని తలుచుకుంటూ ఉంటావా, లేక వాటిని తరిమేస్తావా? ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏ విత్తనం నాటితే ఆ పంటే పండుతుంది. ఏదో ఒకటి చెయ్యండి సాయి, నన్ను కాపాడండి సాయి. కోపం, ద్వేషం, భయం, అసహ్యం, వీళ్ళ అందరి మనసుల నుంచి ఈ నాలుగింటిని పూర్తిగా తొలగించి తీరాలి. మనసు నుండి ఈ చెడు భావాలు ఏనాడు తొలగిపోతాయో ఆ రోజే ఆ మనసులో చక్కని భావాలు ఉదయించడం మొదలవుతుంది. ఈరోజు ఈ విషయంలో ఎటువంటి సంఘటన జరిగినా అది మంచికనే అనుకోవాలి. ఇది నా గురువు జీవించిన చోటు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. షిరిడీని వదిలి నేను వెళ్ళను. నేను మాట ఇచ్చాను. చేసిన వాగ్దానాన్ని చివరి వరకు నేను నిలబెట్టుకోవాలి. ఏం జరిగినా సరే, ఎన్నెన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఈ షిరిడీలోని వారందరూ చల్లగా ఉండడానికి ఇక్కడే ఉంటాను. ఎటువంటి పరిస్థితిలోనూ ఏ విధమైన కష్టాలు వచ్చినా సరే, నన్ను పూర్తిగా నమ్ముకున్న ఈ జనాన్ని ఏ కారణంగానూ నేను వదిలి వెళ్ళను. ఇది నేను వాళ్లకు చేసిన వాగ్దానం.